మీడియా మిత్రులు మన్నించాలి. పోలీసు వారు విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ మీద కృష్ణలంక మాజీ సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి కృష్ణలంక పూర్వపు సిఐ గారిని రిమాండ్ చేస్తూ ఆ రిమాండ్ రిపోర్ట్ని అన్ని పేజీలు మీడియా వారికి ఇవ్వకుండా కొన్ని పేజీలు మాత్రం ఇవ్వటం వల్ల కొద్దిగా అన్ని పేజీలు ఏదో రకంగా ఎవరో ఒక మీడియా మిత్రుల దగ్గర తీసుకోవటం కొద్దిగా ఆలస్యమైంది. అది చదివి వస్తే బాగుంటుంది వచ్చే ముందని చెప్పని ఎవరో ఇచ్చినటువంటి మీడియా మిత్రులు ఇచ్చినటువంటి పోలీసు వారి ద్వారా వచ్చిన దాని మీద కొద్దిగా ఆలస్యమైంది, మన్నించాలి. ఇవాళ విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ ఒక్కడంటే ఒక్క అధికారి కానీ ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చే ఈరోజు లాకప్ డెత్కి కస్టోడియల్ డెత్కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ సాయి ఏదో ఉంది వారికి ఏమండి సాయి కృష్ణ గారు మృతుడు సాయి కృష్ణ గారి యొక్క తల్లిగారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏలుబడిలో మీరు లా అండ్ ఆర్డర్ మంత్రిగా లా అండ్ ఆర్డర్ మీరు చూసుకుంటూ మీ పరిపాలన మీరు మంత్రిగా ఉన్న శాఖలో మీ అజమాయిషీలో ఉంటుంది ఆ శాఖ. మీ దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్ చేయటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసి శవం ఏమైందో కూడా ఇంతవరకు పోలీసు చెప్పలేని స్థితిలో మీ ఐజీ గారు చెప్పలేరు, మీ ఇద్దరు ఎస్పీలు చెప్పలేరు, మీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు చెప్పలేరు, మీ సిట్ చెప్పలేదు. చెప్పలేని స్థితిలో ఈరోజు పోలీసు విచారణ జరిగింది అంటే సిగ్గుపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా మీరా? ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఎక్కడెక్కడో నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు వేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న విజయవాడలో చూశారు, ఒక సంఘటన జరిగింది. అక్కడే ఒక సిఐ కాపు బాధితుడు కాపు.
లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు, బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడు ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వయసు 80 సంవత్సరాలకు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీసు చంపేసిన పోలీసు కాపు అని మీరు మాట్లాడతారు. ఇది మీ విచక్షణ, పరిపాలనా దక్షత మీది. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. మీ భాష, మీ ప్రవర్తన, మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడండి? మీరు ముద్ద నిద్రపోతుంటే మీరు మీ కుమారుడి యొక్క రెర్రబుక్కు రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరితెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతె తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు. మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు? ఏమంటాడు? ఈరోజు కూడా చూసా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు, తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెట్టితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు?